స్టోరీ టు భగవద్గీత ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భగవద్గీతలోని 5th చాప్టర్ నేమ్ని ఒక చిన్న స్టోరీ రూపంలో తెలుసుకుందాం. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ అతనికి ఒక చిన్న సమస్య ఉండేది. అదేమిటి అంటే తనని ఎవరన్నా పొగిడితే చాలా ఆనందపడిపోయేవాడు, కానీ ఎవరన్నా తిడితే తను చేసిన పని తప్పు అని చెప్తే చాలా కోపం వచ్చి వాళ్ళని కొట్టేసేవాడు. ఒకరోజు వాళ్ళ టీచర్ అర్జున్కి ఒక వర్క్ ఇచ్చింది. అదేంటి అంటే విత్తనాలు విత్తు, చాలా అందంగా విత్తాలి అని. అప్పుడు అర్జున్ తన పని మొదలుపెట్టాడు. అందుట్లో కొంతసేపు ఆగిన తర్వాత ఒక స్నేహితుడు వచ్చి, అర్జున్ నువ్వు చాలా బాగా విత్తనాలు ఎత్తుతున్నావు అని చెప్తాడు. అప్పుడు అర్జున్, అవునా, నేనే ఈ పని చేస్తున్నాను, చాలా ఆనందపడిపోతాడు. కొంత సమయం తర్వాత మరొక స్నేహితుడు వచ్చి, అర్జున్ నువ్వు చేస్తుంది తప్పు, ఇలా విత్తకూడదు అని చెప్తాడు. వెంటనే తనకి కోపం వస్తుంది. అప్పుడు వెంటనే తన్ని కొడతాడు. అప్పుడు టీచర్ అది గమనించి వెంటనే అర్జున్ని ఒక దగ్గర కూర్చోబెట్టి, అర్జున్ నువ్వు చేస్తున్న పని సేమ్, నీ ఫ్రెండ్ నిన్ను పొగిడినప్పుడు చాలా ఆనందపడ్డావు, అప్పుడు నువ్వు చేస్తున్న పని ఇదే. నీ ఫ్రెండ్ నువ్వు తిట్టినప్పుడు చాలా కోపపడ్డావు, అంటే అప్పుడు నువ్వు చేస్తున్న పని ఇదే. అంటే నువ్వు చేస్తున్న పని అప్పుడు మారలేదు, ఇప్పుడు మారలేదు. నువ్వు చేస్తున్న పని మాత్రం, అంటే కర్మ మాత్రం ఒకటే, కానీ నీలో ఉన్నటువంటి ఆ కోపం, నీలో ఉన్నటువంటి ఆ హ్యాపీనెస్ రెండూ ఉండటం వల్ల నువ్వు చేస్తున్న పనికి ఫలితం దక్కకపోవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే నువ్వు ఎప్పుడు వచ్చినా కానీ నువ్వు చేస్తున్న పని మీద ఫోకస్ చేయి, కానీ పక్కనోళ్ళ పొగడుతులతోనో వాళ్ళ తిట్లతోనో నీ భయం అవ్వదు. నీలో ఉన్నటువంటి అహంకారాన్ని, ఈగోని, ఫియర్ని తీసి పక్కన పెట్టి ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అని చెప్తుంది. అప్పుడు అర్జున్ అవన్నీ ఆలోచించి ఎవరు తిట్టినా పొగిడినా తన పని మీద ఫోకస్ చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఆ చెట్టు అంతా చాలా అందంగా మారుతుంది. అయినా కొంతమంది పొగిడినా, కొంతమంది తిట్టినా తను అవేమీ పట్టించుకోడు అనమాట. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అర్జున్ అక్కడ తన కర్మ అనేది ఒక సన్యాసిలాగా చేశాడు. దాని పేరే కర్మ సన్యాస యోగం. 5th చాప్టర్ ఆఫ్ భగవద్గీత నేమ్ ఈస్ కర్మ సన్యాస యోగం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మీ పిల్లలకి వినిపించండి, భగవద్గీతకు దగ్గర చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కృష్ణ అర్పణం.